హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఫ్రమ్ సీజన్ 2 లోని 10th ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులోని ఇదే లాస్ట్ ఎపిసోడ్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే జూలీ ఏంటంటే కింద పడి గిలగలా కొట్టేసుకుంది కదా, ఆ ప్లేస్ కి హీరో వచ్చి ఆ ప్లేస్ ని అలాగే చూస్తూ ఉంటాడు. చూసి మరి ఏమనుకున్నాడేమో కానీ డైరెక్ట్ గా సారా దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. కట్ చేస్తే మరుసటి రోజు కాలనీ హౌస్ లీడర్, ఆ తర్వాత ఎలిగిన్, ఇంకొక ఆయన, వీళ్ళు ముగ్గురు కలిసి ఫారెస్ట్ లోకి వస్తారనమాట. ఎందుకంటే నిన్న రాత్రి ర్యాండల్ ని వదిలేసి బండిలో వీళ్ళు ముగ్గురు వెళ్ళిపోయారు కదా, అసలు వీడు బతుకున్నాడా ఏమైపోయాడని చెప్పేసి చూడటానికి వస్తారనమాట. వచ్చి చూస్తే మనోడు చనిపోయి కనిపిస్తాడు. అందులోనూ ర్యాండల్ కళ్ళు మాత్రం నీలం రంగులో మారిపోయి ఉంటాయి. దాంతో వాళ్ళు ఏంటంటే మనోడి దగ్గరకు వచ్చి చూస్తున్నప్పుడు సడన్ గా ర్యాండల్ ఏంటంటే లెగిసి అరుస్తాడనమాట. భయంకరంగా కేకలు వేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు విచిత్రంగా జూలీ కూడా కేకలు వేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మేరీ కూడా కేకలు వేస్తుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది, ఇంతకు ముందు హీరో వాళ్ళ అసిస్టెంట్ కి కాల్ చేసి మరి చెప్పారు కదా, మేము ఆ ముగ్గురు కోసమే వచ్చాము అని చెప్పేసి. అందులోను ఎలిగిన్ కు వచ్చిన కలలో కూడా ఆ తెల్ల బట్టలు వేసుకున్న అబ్బాయి చెప్పాడు కదా, వాళ్ళు ఆ ముగ్గురు కోసమే వచ్చారని చెప్పేసి. ఆ ముగ్గురు ఎవరో కాదు, ర్యాండల్, జూలీ, మేరీ, వీళ్ళు ముగ్గురు అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే సారాని తీసుకొని ఫారెస్ట్ లోకి వస్తాడు. అంతేకాకుండా హీరో సారాతో ఏమంటాడంటే, చూడు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ నేను తిట్టుకుంటున్నారని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావు కదా, నీకు వాళ్ళందరి చేత మంచిగా అనిపించుకున్న టైం దగ్గర పడింది. అందులోనూ అందరికీ నీ అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు దాకా ఏం జరిగిందో అని చెప్పేసి మొత్తం హీరో జరిగింది మొత్తం సారాకి చెప్పి ఈ ఊర్లో ఉన్న జనాల్ని కాపాడని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా ఇంతకు ముందు హీరో ఒంట్లోకి రక్తం ఎక్కించాడు కదా ఒక ముసలాయన, ఆ ప్లేస్ కి తీసుకొస్తాడనమాట. ఇక్కడే ఆ ముసలాయన నాకు రక్తం ఎక్కించాడు, ఇదే కోట, కాకపోతే రక్తం ఎక్కించిన తర్వాత మొత్తం మారిపోయింది కాబట్టి ఏదో ఒకటి చేసి ఊర్లో ఉన్న జనాలందరినీ కాపాడని చెప్పేసి అంటంతో సారా కూడా సరే అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా సడన్ గా తనకి మ్యూజిక్ వినిపిస్తుంది అనమాట. అందులోను హీరోతో చెప్తుంది ఇక్కడే మ్యూజిక్ బాక్స్ ఉంది అని చెప్పేసి. కాకపోతే హీరోకి ఏం అర్థం కాదనమాట, ఇక్కడ మ్యూజిక్ బాక్స్ ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అందులోను తనకి రకరకాల సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. దాంతో సారా చెవులు పట్టుకొని అరుస్తూ ఉంటుంది అనమాట. అలా అరిచేటప్పుడు సడన్ గా సారా హీరోకి ఒక విషయం చెప్తుంది, చూడండి, మీరు గనక ఆ ముగ్గురిని కాపాడకపోతే ఊర్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి అంటుంది. దాంతో హీరోని ఆశ్చర్యపోతాడు, ఎలా కాపాడాలి అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు జెసికాని చూపిస్తారు. జెసికా ఏం చేస్తుందంటే తన భర్త జిమ్ దగ్గరకు వచ్చి ఇలా అంటుందన్నమాట, చూడండి, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీకు, దయచేసి మీరు నన్ను ఆపొద్దు, ఆపను అంటేనే చెప్తానని చెప్పేసి అంటంతో జిమ్ కూడా చెప్పు అని చెప్పేసి అంటాడు. అప్పుడు జెసికా చెప్తుందన్నమాట, విక్టర్ వాళ్ళ అమ్మ తన ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళింది, ఎందుకంటే అక్కడ కూడా చాలా మంది పిల్లలు ఉన్నారని చెప్పేసి వాళ్ళని కాపాడదామని చెప్పేసి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ పిల్లల్ని కాపాడిందో లేదో తెలియదు కానీ, లేకపోతే ఆవిడకి ఏమైనా అయిందో లేదో తెలియదు కానీ, ఇప్పుడు అక్కడికి నేను వెళ్ళాలనుకుంటున్నాను. అందులోనూ మన అమ్మాయి జీవితం బాగుపడాలి అనుకుంటున్నాను, లేకపోతే నా కూతురు నా కళ్ళ ముందు అలా ఇబ్బంది పట్టడం నేను చూడలేకపోతున్నానని చెప్పేసి అంటంతో జిమ్ ఏమంటాడంటే, నీకేమైనా పిచ్చి పట్టిందా, నీకు అసలు ఆ లైట్ హౌస్ ఎక్కడుందో తెలుసా, ఏమీ తెలియకుండా వెళ్తానంటున్నావు అని చెప్పేసి అంటంతో జెసికా ఏమంటుందంటే, విక్టర్ కి అన్నీ తెలుసు, అందులోనూ విక్టర్ తో పాటు కలిసి వెళ్తాను నేను, దయచేసి నన్ను ఆపకండి అని చెప్పేసి అంటంతో జిమ్ ఏమంటాడంటే, నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను, నీకు ఏదైనా అయితే అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే జెసికా ఏమంటుందంటే, నాకేం అవుతుందండి, నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి, అక్కడ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ కాపాడుతాను, ఆ తర్వాత మన అమ్మాయి జీవితం కూడా బాగుపడుతుంది, అలా కాకుండా అమ్మాయి అలా ఇబ్బంది పడుతుంటే నా వల్ల కావట్లేదని చెప్పేసి అంటంతో జిమ్ కూడా సరే అంటాడు. ఆ తర్వాత జెసికా వెళ్లి విక్టర్ ని మీట్ అవుతుంది. మీట్ అయిన తర్వాత అడుగుతుంది అనమాట, చూడు, మీ అమ్మగారు లైట్ హౌస్ దగ్గరికి వెళ్లారు కదా, దాని దారి నీకు తెలుసా అని చెప్పేసి అంటంతో, నాకు తెలియదు కానీ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది మా అమ్మ, ఆ చెట్టు దగ్గర నుంచి లైట్ హౌస్ కి వెళ్ళింది, కానీ ఆ చెట్టు దగ్గరికి వెళ్లే దారి మాత్రం నాకు తెలుసు అని చెప్పేసి అంటంతో, సరే పద నాకు చూపిద్ది అని చెప్పేసి అంటుంది. సో ఓవరాల్ గా జెసికా ఆ తర్వాత విక్టర్ వీళ్ళిద్దరు కలిసి ఆ చెట్టు దగ్గరికి బయలుదేరతారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కొడుకుని, ఆ తర్వాత ఫాతిమాని చూపిస్తారు. ఫాతిమాతో హీరో వాళ్ళ కొడుకు ఏమంటాడంటే, చూడు, ఇక్కడ జరిగి చూస్తుంటే నాకే కొంచెం డౌట్ గా ఉంది, కాకపోతే ఎవరు ఎప్పుడు చచ్చిపోతావని చెప్పేసి భయంగా ఉంది, కనుక నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఆ తర్వాత ఏం జరిగినా నాకు ఓకే అని చెప్పేసి అంటంతో ఫాతిమా కూడా తప్పకుండా పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు కాలనీ హౌస్ లో పనిచేసే ఒక అతను ఏంటంటే గన్నులు తీసుకెళ్లి లోపల బీరువాలో పెడుతూ ఉంటాడనమాట. అక్కడికి రెగ్గి వస్తాడు. రెగ్గి అంటే తన భార్యని దెయ్యాలు చంపేసాయి కదా ఇంట్లో ఉన్నప్పుడు, అది కూడా బయటకు వచ్చేసి హీరోతో ప్రాబ్లం మొత్తం చెప్పుకున్నాడు కదా అతనే అనమాట. తానేంటంటే తన భార్య చనిపోయేసరికి ఇక్కడికి వచ్చేసి ఇతను గొంతు కట్ చేసి తాను దాచిపెట్టిన గన్ను తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు జడ్డును చూపిస్తారు. తానేం చేస్తాడంటే ఏది ఏమైనా సరే ఆ సింబల్ కి మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని చెప్పి
చెప్పేసి ఆ గుహలోకి వెళ్ళాలని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా సరే స్టార్టింగ్ పాయింట్ కి రావాలని చెప్పేసి బయట ఉన్న చెట్టుకి ఒక రోపు కట్టి ఆ రోపును పట్టుకుని లోపలికి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్ళేటప్పుడు లోపల చాలా భయంకరంగా ఉంటుంది. అందులోనూ తనని అప్పుడప్పుడు భయపెట్టే ఆ బొమ్మ కూడా కనిపిస్తుంది. అయినా సరే జెడ్ ఏం చేస్తాడంటే లోపలికి వెళ్తూనే ఉంటాడు. ఆ సింబల్ కి మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏం చేస్తాడంటే చర్చికి వచ్చేసి దేవుణ్ణి తిడుతూ ఉంటాడనమాట. నువ్వు అసలు దేవుడివేనా? అమాయకులందరూ చనిపోతూ ఉన్నారు, ఎంతో మంది నిన్ను వేడుకుంటున్నారు, అయినా సరే నువ్వు వాళ్ళని కాపాడట్లేదు, అసలు నువ్వేం దేవుడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా చర్చి ఫాదరే అతి దారుణంగా చనిపోయాడు కదా, అలాంటి వ్యక్తే చనిపోయినప్పుడు నువ్వు రియాక్ట్ అవునప్పుడు ఇంకెందుకు నువ్వు దేవుడు అని చెప్పేసి తనేంటంటే కోపం వచ్చేసి తిడుతూ ఉంటాడు అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి కాలనీ హౌస్ లీడర్ వచ్చేసి, చూడు నువ్వు దేవుణ్ణి తిట్టినంత మాత్రాన మనందరం ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోలేము, ఒకవేళ తిట్టినంత మాత్రాన ఇక్కడే ఉండిపోతామని నమ్మకం లేదు, ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది, అది దేవుణ్ణి తిట్టినంత మాత్రాన మారిపోతుంది అనుకుంటే మాత్రం తప్పులే గాని, సరే ఎప్పుడు చనిపోతామో మనందరికి తెలియదు కాబట్టి మనందరం హ్యాపీగా ఉందాం, ముఖ్యంగా నీ కొడుక్కి ఆ ఫాతిమాకి పెళ్లి జరుగుతుంది, ముందు ఆ పెళ్లికి పెద్దగా నువ్వు రా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి బయలుదేరతాడు. ఇదిలా ఉంటే మరోవైపు జడ్డును చూపిస్తారు. తానేంటంటే గుహలోకి వెళ్ళిన తర్వాత సడన్ గా తను ఒక ప్లేస్ కి రీచ్ అవుతాడు. చూస్తే అక్కడ 7 పిల్లలు ఏంటంటే చుట్టూ పడుకొని ఉంటారు. అందులోని వాళ్ళు ఏంటంటే పైకి చూస్తూ అంగూయి అంగూయి అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. దాంతో జడ్డుకి ఏం అర్థం కాదనమాట, ఎందుకు అరుస్తున్నారు అని చెప్పేసి. అందులోని వాళ్ళందరూ పైకి చూస్తూ ఉన్నారు కదా, అసలు పైన ఏముందరా అని చెప్పేసి చూస్తే తనకి పుస్తకంలో కనిపించిన ఆ లోగో కనిపిస్తుంది. అది చూసిన తర్వాత జడ్డుకి ఏం అర్థం కాదు. అందులో సడన్ గా కిందకు చూస్తే కింద పిల్లలు కనిపించరు, మళ్ళీ పైకి చూస్తే పైన లోగో కూడా కనిపించదన్నమాట. తనకేం అర్థం కాదు అసలు ఏం జరుగుతుందో అక్కడ. ఇదిలా ఉంటే మరోవైపు జెస్సికాని విక్టర్ ని చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే ఆ చెట్టు కోసం అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా చెట్టు ఉంటుందన్నమాట. అందులోను ఆ చెట్టుకి చాలా సీసాలు కట్టేసి ఉంటాయి. ఆ సీసాల లోపల తెల్లటి కాగితాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ చూసిన తర్వాత జెస్సికా అడుగుతుంది విక్టర్ ని, ఈ సీసాలు ఎవరు కట్టారు అని చెప్పేసి. దాంతో విక్టర్ ఏమంటాడంటే ఏమో నాకు తెలీదు అని చెప్పేసి అంటాడు. అందులోను ఈ చెట్టుకున్న గొప్పతనం చెప్తాడనమాట. బేసికల్ గా మా అమ్మ ఏంటంటే లైట్ హౌస్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి చెట్టు దగ్గరకు వచ్చింది, కాకపోతే ఇక్కడికి వచ్చే చనిపోయింది. అది కూడా నేను ఇక్కడికి వచ్చి చూస్తే మా అమ్మగారి శవం ఉంది. కాకపోతే మా అమ్మ నాకేం చెప్పిందంటే ఇలాంటి చెట్లు ఈ అడవిలో చాలా ఉన్నాయి, ఆ చెట్లు లోపలికి వెళ్తే ఎవరు ఎక్కడికి వెళ్తారో తెలియదు గానీ ఈ చెట్టు లోపలికి వెళ్తే మాత్రం లైట్ హౌస్ దగ్గరికి వెళ్తారని చెప్పేసి మా అమ్మ నాకు చెప్పింది, కాబట్టి నువ్వు వెళ్ళని చెప్పేసి అంటాడు. దాంతో జెసికా కూడా థ్యాంక్ యూ అని చెప్పేసి అంటుంది. అందులోనే విక్టర్ ఏం చేస్తాడంటే తన లంచ్ బాక్స్ ని జెసికాకి ఇస్తాడు. వెళ్లేదారిలో నీకు ఆకలేస్తుంది తిను అని చెప్పేసి. దాంతో జెసికా కూడా విక్టర్ కి థ్యాంక్ యూ చెప్తుంది. నువ్వు చేసిన హెల్ప్ నేను జీవితంలో మర్చిపోను అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత చెట్టు లోపలికి వెళ్తుంది. తాను వెళ్లి బయటకు వచ్చి చూస్తే నిజంగానే తాను లైట్ హౌస్ దగ్గరకు వస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వాళ్ళ కొడుక్కి ఆ తర్వాత ఫాతిమాకి పెళ్లి జరుగుతూ ఉంటుంది అనమాట. తన కొడుకు పెళ్లి కోసం అని చెప్పేసి ఫాతిమాని హీరోని తీసుకొస్తాడు. అందులోనూ ఇద్దరికి దగ్గరుండి పెళ్లి చేస్తాడు. దాంతో వాళ్ళిద్దరు ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేంటంటే తను లోపల ఒక ముసలాతని దగ్గర నుంచి పైకి వచ్చిన తర్వాత హీరో ఏంటి ఒక నిప్పు కాగడాన్ని తీసుకొచ్చాడు కదా, అది కాస్త విక్టర్ అలాగే జెసికా వాళ్ళిద్దరూ ఉన్న కంటైనర్ లో పెట్టాడు. దాన్ని తీసుకొని పోవాలని చెప్పేసి మనోడికి ఐడియా వస్తుంది. అందుకని కంటైనర్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత కాగడ తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు సడన్ గా అక్కడికి రెగ్గి వస్తాడు. వచ్చిన తర్వాత నీ వల్లే నా భార్య చనిపోయిందని చెప్పేసి గన్ను హీరో గురి పెడతాడు. ఒరే ఏమైందిరా నీకు ఇలా మారిపోయావు నువ్వు, ఈ కాగడాన్ని తీసుకొని నేను ఫారెస్ట్ లోకి వెళ్తేనే మా అందరం బతుకుతామని చెప్పేసి అంటంతో వాడు మాత్రం షూట్ చేస్తాడు. దాంతో హీరో భుజానికి బుల్లెట్ తగులుతుంది. ఆ తర్వాత హీరో ఒకటే ఫిక్స్ అయిపోతాడు, ఊరు మొత్తాన్ని కాపాడాలంటే ముందు వీడిని చంపేయాలని చెప్పేసి తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని తనని కాల్ చేస్తాడు. ఆ తర్వాత ఆ కోట దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న లైటర్ తీసుకొని ఆ కాకడ వెలిగించుకొని ఆ కోట లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సడన్ గా తనకి లోపల మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంతకు ముందు వినిపించిన మ్యూజిక్. అందులోనూ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ర్యాండల్ ఆ తర్వాత జూలీ మేరీ వీళ్ళ ముగ్గురు అక్కడ సంఖ్యలు వేయబడి ఉంటారు. అంటే ఇంతకు ముందు ముసలాని పాపం సంఖ్యలు వేసుకుని అలాగే ఉన్నాడు కదా, వీళ్ళు ముగ్గురు కూడా అలాగే ఉంటారు. అంతేకాకుండా వాళ్ళని విడిపిద్దామని చెప్పేసి హీరో చూస్తాడు. కాకపోతే తన వల్ల కాదనమాట. ఆ తర్వాత తను ఏం చేస్తాడంటే మోగుతున్న ఆ మ్యూజిక్ బాక్స్ ని పగలగొడదామని చెప్పేసి చూస్తున్నప్పుడు సడన్ గా అక్కడికి తన భార్య ఆత్మ వస్తుంది. తన భార్య ఆత్మ హీరోతో ఏమంటుందంటే ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు గనక ఆ మ్యూజిక్ బాక్స్ ని గనక పగల కొడితే మీరు కల్లో కూడా ఊహించినంత నష్టం జరుగుతుందని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా తనతో పాటు వచ్చేయమంటుంది. దాంతో హీరో ఏం ఆలోచిస్తాడంటే చనిపోయిన తన భార్య లేకపోతే ముగ్గురు జీవితాలని చెప్పేసి ఆలోచించి తన భార్య ఎలాగో చనిపోతే చనిపోయింది,
ఈ ముగ్గురు జీవితాలను తాను ఎలాగైనా కాపాడాలని చెప్పేసి తన దగ్గర ఉన్న కాగడా తీసుకొని ఆ మ్యూజిక్ బాక్స్ ని పగలగొట్టేస్తాడు. దాంతో ఆ ముగ్గురికి మళ్ళీ నార్మల్ జీవితం వచ్చేస్తుంది అనమాట. వాళ్ళందరూ నార్మల్ అయిపోతారు. అందులోనూ మన కథలో హీరో కూడా మళ్ళీ నార్మల్ గా ల్యాండ్ మీదకి వచ్చేస్తాడు. అంతేకాకుండా తన కంటికి ఇంతకు ముందు కనిపించిన కుక్క కనిపిస్తుంది. అప్పుడు తనకు అర్థమైపోతుంది అంతా నార్మల్ అయిపోయిందని చెప్పేసి. అదే సమయంలో జూలీ ఏంటంటే నార్మల్ అయిపోయింది కదా, అప్పుడు వాళ్ళ అమ్మని అడుగుతుంది అనమాట, అమ్మ ఎక్కడుంది అని చెప్పేసి. కట్ చేస్తే ఇప్పుడు జూలీ వాళ్ళ అమ్మ జెసికా అని చూపిస్తారు. తానేంటంటే లైట్ హౌస్ కి రీచ్ అయిపోయింది కదా, తాను మెల్లగా లైట్ హౌస్ లో ఉన్న మెట్లన్నీ పైకెక్కుతూ ఉంటుంది. అలా వెళ్లే కొద్ది మెట్లు వస్తూనే ఉంటాయి. చివరగా తాను లైట్ హౌస్ టాప్ కి వెళ్తుంది అనమాట. వెళ్లి చూస్తే వాళ్ళు ఉన్న ఊరు మొత్తం తనకి కనిపిస్తూ ఉంటుంది. అందులోనూ లైట్ హౌస్ చాలా బాగుంటుంది అనమాట. అంతేకాకుండా సడన్ గా వైట్ కలర్ బట్టలు వేసుకున్న ఆ చిన్న పిల్లాడు వచ్చేసి జెసికాని చూసి సారీ అని చెప్పేసి తనని అక్కడి నుంచి నెట్టేస్తాడు. దాంతో తాను అద్దాలు పగలగొట్టేసుకుని అక్కడి నుంచి కింద పడిపోతుంది. కట్ చేస్తే ఇప్పుడు జెసికా హాస్పిటల్లో ఉంటుంది. తనకేంటంటే మెలకు వస్తుంది అనమాట. చుట్టూ డాక్టర్లు వేరే వాళ్ళు ఉంటారు. తానేమనుకుంటుందంటే క్రిస్టీ ఉందేమో అని చెప్పేసి అనుకుంటుంది. కాకపోతే అక్కడ వేరే వాళ్ళు ఉంటారు. ఎవరండి మీరు, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని చెప్పేసి అంటంతో అక్కడున్న లేడీ డాక్టర్ ఏమంటుందంటే, లేదండి మీరు ఫారెస్ట్ లో స్రో తప్పి కింద పడిపోయారు. అందులోనూ అక్కడ రిక్కీకి వెళ్తున్న ఒక అతను చూసి మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. మీరు 3 రోజుల తర్వాత కోమాలోంచి ఇప్పుడే బయటకు వచ్చారని చెప్పేసి అంటంతో జెసికాకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అంటే నా 2 పిల్లలు, నా భర్త అని చెప్పేసి కర్టన్ తీసి చూస్తే తను బయట ప్రపంచానికి వచ్చేసింది ఆ ఊరు నుంచి. దాంతో జెసికా స్టన్ అయిపోతుంది. ఇంతటితో సీజన్ 2 అయిపోతుంది. ఏది ఏమైనా సరే ఈ సీజన్ 2 బాగుందనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా సీజన్ 3 కావాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అందులోనూ ఇలాంటి మంచి మంచి సిరీస్లు మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.